హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీయస్ తెలుగు ఛానల్. ఈ రోజుల్లో పిల్లలకి ఇలా సూర్యోదయం చూసి లేవటం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదే చాలా తక్కువ టైం. కానీ మేము ఆ రోజుల్లో అలా కాదు, మాకు చాలా టైం ఉండేది. చక్కగా ఇలా సూర్యోదయాన్ని చూస్తూ ఇలా ఇంట్లో దేవుడు ప్రోగ్రామ్స్ వచ్చేవి మార్నింగే. అన్నీ ఇలా టీవీలో చూస్తూ స్కూల్కి కాలేజీలకి రెడీ అయ్యేవాళ్ళం. ఈ అన్నదాత ప్రోగ్రామ్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వింటూ ఉంటే కూడా ఇంకా వినాలి అనిపిస్తుంటుంది. ఒకసారి ఆ సాంగ్ని మీరు కూడా వినేయండి ఫుల్గా. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. ఇలా ఉదయాన్నే భగవంతునికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ కూడా కాలేజీలకి స్కూల్కి రెడీ అయ్యేవాళ్ళం. ఆ రోజుల్లో ఉదయం 8 గంటలకి జీ తెలుగులో ఓంకారం ప్రోగ్రాం వచ్చేది. అది వచ్చే టైంకి కరెక్ట్గా నాకు కాలేజీకి టైం అయింది అని అర్థం. సో హడావుడి చేసేసేవాళ్ళం ఆ టైంలో. అమ్మ వాటర్ బాటిల్, అమ్మ జడవే, అమ్మ అలా అంటూ. సో చాలా హ్యాపీగా ఉండేది. ఎండాకాలం కాబట్టి ఇక్కడ మల్లెపూలు కూడా పూస్తున్నాయి. ఇవన్నీ చూసేసరికి నాకు పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. నిజంగా ఈ ఫీల్ మాటల్లో చెప్పలేనిది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజుల్లో ఇలాంటి ఫీల్ని అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా ఆ రోజులు చాలా గ్రేట్ అండి. కోయిల కూత, పక్షుల కిలకిల రావాలు, కాకుల శబ్దాలు, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో పిల్లలకి అసలు ఎక్కడా కనిపించడం లేదనుకుంటా, పల్లెటూరులో ఉండే పిల్లలకి తప్పితే. నిజంగా ఈ లైఫ్ మళ్ళీ రాదు. పాత రోజులు కూడా మళ్ళీ రావు. పల్లెటూరులో ఉన్న పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులని నేను చెప్తా. ఇంకో విషయం ఏంటంటే, మేము చిన్నప్పుడు ఇలా తులసి మొక్కలు, కలబంద మొక్కలు, వేప చెట్లు, కొబ్బరి చెట్లు ఇలా చక్కగా వీటి గాలి పీలుస్తూ మేము పెరిగాం కాబట్టి మాలో చాలా హెల్త్ ఇష్యూస్ కూడా తక్కువ అని చెప్పొచ్చు. ఇప్పుడు పిల్లలకి ఇలాంటి అవకాశం అయితే లేదు. మీలో ఎంతమంది ఇలాంటి వాతావరణంలో పెరిగారు, ఈ అనుభూతిని అనుభవించారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ షార్ట్ నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.